హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏదో ఇట్లా ఏమంటారు బెల్లంపల్లి చౌస పోయినట్టు కరీంనగర్ పోతాం. మెల్లె మెల్లె తమ్ముడు పాపం కొంచెం అయితే నల్లగా పెట్టాడు. మనం పోతున్నాం కరీంనగర్. నడిపితే నడిపి తెచ్చుకుంటా గాయస్ ఆ అమ్మాయి కోసం నేను 600 దీన్ని ఇప్పుడు మనం అన్బాక్సింగ్ కాళ్ళేడ పెట్టుకుంటారా ఈ గుద్దలా. సో ఫైనల్ మేమైతే రిటర్న్ అయిపోయినాం. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో దీని వెనకాల మా ఆఫీసు. ఇప్పుడైతే కర్నూలుకి వెళ్తున్నా. కర్నూలు మా ఫ్లాషెస్ అంటే బేసిక్గా నేను ఒక ఫోటోగ్రాఫర్ని, అంటే ఫ్రీలాన్సర్ని. అన్న వాళ్ళ కెమెరాకి ఎక్విప్మెంట్ అంటే సమ్ లైటింగ్ లాంటివి అక్కడ ఉన్నాయి. కర్నూలుకి వెళ్ళి ఇప్పుడు తీసుకురావడానికి వెళ్తున్నాను. నేను మా ఫ్రెండ్ దారిలో మా ఫ్రెండ్ ఉంటాడు, వాడిని పికప్ చేసుకొని వెళ్తాం. ఈ బ్లాగ్ జస్ట్ టైం పాస్కి, అంటే పర్టికులర్గా అది ఏం లేదు, ఎట్లా వట్టిగానే పోతాను కదా టైం పాస్ ఒక బ్లాగ్ తీద్దామని చెప్పి ప్లాన్ చేసిన. అంటే ఆ బ్లాగ్ ఎట్లనో కొంచెం చూసి సపోర్ట్ చేయండి, ఓకే? నేను మిగతాది దారిలో చెప్తాను. సో ప్రజెంట్ నేనైతే ఐబీ చౌరస్తా, మంచిర్యాలలో ఉన్నా. ఇప్పుడే స్టార్ట్ అయినా ఇక్కడ నుంచి. దారిలో మా ఫ్రెండ్ని పికప్ చేసుకొని వెళ్తాం. సో ఇదే ఐబీ చౌరస్తా. ఈ గల్లీలో ఉంటుంది మా ఆఫీస్, రామ్నగర్. ఈ ఏరియా, ఈ ఓవర్ బ్రిడ్జ్ అయితే బాగా చిన్నగా ఉంటుంది, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. అసలు ఈ ఈ బ్రిడ్జ్ దాటడానికి మేము ఒక 5 minutes పడుతుంది. దీని మీద చలాన్లు అయితే ఇద్దరు ఇక్కడ సీసీ కెమెరా పెట్టి, కానీ ఈ రోడ్డు కొంచెం వెడల్పే చేయరు అసలుకి. బాగా ఇప్పుడు ఒక వెహికల్ చిన్న యాక్సిడెంట్ అయినా ఏదైనా ఈ రోడ్డు మీద ఖచ్చితంగా ఒక బండి లారీ లాంటి అయినా కార్ అయినా ఏదైనా ఆట అయిపోయినా అటు 1 kilometer ఇటు బ్యాక్ సైడ్ 1 kilometer ఖచ్చితంగా వెహికల్స్ అయితే 1 kilometer మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. మా దోస్తాన్ని పికప్ చేసుకొని 1 గల్లీలోకి ఇది వచ్చేసిన. ఇది వచ్చేసి చున్నాం బట్టి ఇంకో 5 minutesలో 1 పికప్ చేసుకొని స్టార్ట్ అయిపోతాం కరీంనగర్కి. అయితే ఈ బ్లాగ్ మంచిగా ఉండాలని, అంటే బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని బాగా ట్రై చేస్తాం మ్యాక్సిమం. అంటే ఆల్మోస్ట్ అన్ని ఫన్నీగానే ఉండాలి. ఇప్పుడు నేను ఒక్కనే ఉన్నా కాబట్టి అంత ఫన్నీగా అనిపించలేదు, కానీ మా దోస్తాడు వచ్చిన తర్వాత మాత్రం చాలా ఫన్నీగా ఉంటుంది. ఎందుకంటే వాడు నేను ఒక సొల్లు జగలు వేసుకుంటా, వాడు నేను మస్తు టైం పాస్ చేద్దాం. పక్కోడు ఎవడన్నా పోతుంటే వానికి గెలికి తమాషా చేసుకుంటా టైం పాస్ చేసుకుంటూ ఉంటాం. బేబీస్, బ్లాక్ బ్యూటీస్. మా దోస్తాలు కూడా సేమ్ అదే, ఆల్మోస్ట్ అదే కలర్లు ఉంటారు బాగా మంది. మెల్లె మెల్లె తమ్ముడు పాపం కొంచెం అయితే నల్లగా పెట్టాడు సైకిల్ వేసుకొని. పిల్లలు నవ్వుతున్నారు, యూట్యూబ్ ఛానల్ అంతా. వాని ఇంటికైతే వచ్చేసిన. వాడు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాడు. రారా అంటే ఇంకా లేట్ చేస్తాను. వీడైతే ఆల్మోస్ట్ ఒక ఏమంటారు ఆడపిల్ల లెక్కనే. ఇంట్లో ఎక్కడికి పోయినా ఎటు పోతాను, ఎందుకు పోతాను. ఆడపిల్ల కన్నా అన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, వీనికైతే పక్కా ఉంటాయి రిస్ట్రిక్షన్స్. అంటే ఈ వీడియో వాళ్ళు కూడా చూస్తారు. ఫైనల్ బయట అయితే వచ్చేసిండు. వీడి పేరే స్టాలిన్. దీని ఎడిటర్ కూడా వీడే. బ్లాగ్ తీసేది నేనే, కానీ ఎడిటింగ్ చేసేది తీయడే పక్కా. చలో ఎక్కడికి పోతాను మనం? కరీంనగర్. చెప్పినా ఇంట్లో చెప్పినావు.
ఇంట్లో చెప్పినావు కరీంనగర్ అని చెప్పాలి, బయటికి పోతానని చెప్పిన ఏదో ఇట్లా ఏమంటారు బెల్లంపల్లి చౌస పోయినట్టు కరీంనగర్ పోతాను. ఈ వీడియో మీ వాళ్ళు కూడా చూస్తారని గుర్తుపెట్టుకో. ఓకే, మామూలు దాంట్లో నీ ఛానల్ బ్లాగ్ చేస్తారు. ఎందుకు బ్లాగ్ చేస్తారు? నా సబ్స్క్రైబర్లు పోతారు. సబ్స్క్రైబ్ చేసి బ్లాగ్ చేస్తా. ఓకే. హలో గాయ్స్, ఇయో ఈ లారీ లంచోడుకు మెల్ల పోతా నేను బతుకుల తిన్నావు అన్నం తిన్నావా? అన్నం తిన్నావా? మనం పోతున్నాం కరీంనగర్. ఆంధ్రీ వే ఆల్రెడీ సీసీ దాకా పోతున్నాం, సీసీ దాకా వచ్చినాం ఆల్రెడీ. సో నేను నీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఈ దోస్తాన్ల ఎలిపుట్ లాంటి ఉన్నారనుకో, వాళ్ళ దోస్తు మాత్రం కట్టించేది ఎలిపుట్ లాంటి నేను రాను అంటే తీసుకుపోతాను. మొదటి రాను మొదటి రారా అని తీసుకోవాలి. శ్రీరాంపూర్ దాకా అయితే వచ్చినాం. ప్రజెంట్ అయితే మేము ఆల్మోస్ట్ శ్రీరాంపూర్ ముందటున్న బస్సు లంచోడు అయితే ఆల్మోస్ట్ ముందటూడి లంచోడుకి సంబంధం ఇంకా లంచోడు ఎందుకు కావాలని పక్కన కార్ అయితే వస్తాను. రైతు వీడు హారతి దిగుతాను పిచ్చి లంచోడుకి. ఆ కారుని తీస్తాను అనుకుంటాడు ఎక్కువ. నవ్వుతున్నా కాకా ఉంది. ఇది వచ్చేసి శ్రీరాంపూర్ ఇది వచ్చేసి మొత్తం ఇది వచ్చేసి శ్రీరాంపూర్ బస్ స్టాండ్. శ్రీరాంపూర్ బస్ స్టాండ్ లంజోడుకులు బస్ వాళ్ళు ఒక్కరు ఈడైతే రిప్పుకోడు. వీళ్ళకైతే ఏదో ఫంక్షన్ అవుతుంది కానీ మనకు తెలియదు వాళ్ళు, అందుకని నేను ఏం తీస్తలేను. అయ్యో మా మంచిర్యాల ఎట్లుంది అంటున్నా, హారం కొట్టి ఏం కొట్టారు రప్పని తెలియస్తూనే ఉంటుంది. ఇంకొక కారు వస్తుంది, ఆ కారు కూడా హారం కొట్టారు. ఎందుకంటే నడుకుతారు ఒక్కసారి ఇది వచ్చేసి మంచాల్ టు చంద్రపూర్ నేషనల్ హైవే. డైరెక్ట్ ఇక్కడ నుంచి వెళ్ళి బొక్కల కొట్టి వెళ్తుంది. 4-way ఇది 4-way. ఇక్కడ నుంచి డైరెక్ట్ చంద్రపూర్ కి నాన్ స్టాప్ మంచిగా వెళ్ళిపోవచ్చు. మధ్యలో ఒక టోల్ ఉంటది, కాకపోతే వాడు డబల్ చార్జెస్ ఇస్తాడు. ఇది మాత్రం మస్తు ఉంటది, స్మూత్ ఉంటది రూట్, ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటది. ఎలా ఉంటాయి మొక్కలు నేనంతకన్నా వీడంతగాడు ఆల్ ఇండియా ఓల్డ్ ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు. మంచిగా రోడ్డు మీద ముచ్చట్లు ఏమిటో ఒకప్పుడు కార్లలో తిరిగేటోళ్ళం కాదు. మాకు ఒక టైం వచ్చింది, అందుకని ఇక బండ్లలో తిరుగుతుంది. ఇది వచ్చేసి ఇంద్రనగర్ కాలనీ గాయస్. ఇందిరానగర్ ఇక్కడ వైఫై సైడ్ చేస్తారు. ఆటోడు ఇండికేటర్ వేసిందా? వేయాలి, ఇండికేటర్ వేయాలి. మనం కూడా వేయలే. ఎత్తైతే అందరు పిచ్చోళ్ళు అవుతారు డైరెక్ట్. ఇది వచ్చేసి నేషనల్ హైవే గాయస్. ఇది సీదా పోతే హైదరాబాద్ పోతాం ఈ రూట్ లా. ఇంకో 10 kilometers అయితే రామగుండం గాయస్. ఎక్కడైతే మస్తు ఉన్నది, ఇక్కడ ముగుతా ఉన్నది. ఫోటో అడిగితే వీడియో ఇస్తాను, అదే సారీ వీడియో అడిగితే ఫోటో ఇస్తాను. బ్లాగర్ ఈయన 2 ఫోన్లు 2 చేతిలో పెట్టుకొని వీడియో ఇస్తాను, దాంట్లో తింటాను. అది ఉండేది మరి నా షార్ట్ వీడియో కావద్దా? కష్టపడి ఎలా చెప్తుంది, ఇంత కష్టపడాలి. ఇప్పటివరకైతే మనం విన్నారం వరకు వచ్చినాం. ఒక 5 minutes గోదావరిఖండ్ రీచ్ అయితే గోదావరిఖండ్కి వెళ్ళిన తర్వాత
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైనా తినాలి, ఏమైనా తిన్న తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యి రిటర్న్ అవుతాం. నాకైతే పిచ్చి పిచ్చి ఆకలి అవుతుంది. ఆవిడైతే ఇంటికాడ తినేసింది అట ఆల్రెడీ. Guys, ఇప్పుడైతే ఫుడ్ ఒక 5 కిలోమీటర్స్ బ్రో. షాప్ అంటారు గోదావరిగా దాటిన తర్వాత ఇంటికి తర్వాత రామన్న. ఒక ట్రైపాడ్ కొనుమా, ఇదే ఇందారం. హ్యాండిల్ చేయడానికి ఉంటుంది. ఈ అమ్మాయి ఇట్లా పట్టుకోలేకపోతే లోపలికి ఉంటుంది ఇప్పుడు చెరువుకుంటే మళ్ళీ శ్రీరాంపూర్ వెళ్ళాలి. ఈ చెరువు కట్ట దాటి అక్కడ మైన్ ఉంటుంది, ఆ మైన్ మీద చెరువు. క్లోజ్ చేసి రీఓపెన్ చేశారు. చేస్తాళ్ళు ఇంకా చేయలే. పొలాలు అయితే బాగున్నాయి. అయితే మస్తు ఉన్నాయి. మాకైతే మేము మంచి క్రేజీ టైంలో వెళ్ళాం అనిపిస్తుంది. ఎందుకంటే వెదర్ మంచిగా ఉన్నది, అటు ఎండ లేదు ఇటు చల్లగా లేదు. ఇక రిటర్న్ అగరబత్తి వేయాలి. బాయ్ గాయ్స్. మా మంచిర్యాల అంటేనే మొత్తం మంచిర్యాల గోదావరి కానీ మందమరి బెల్లంపల్లి శ్రీరాంపూర్ అంటే మైనింగ్లకి అడ్డ మొత్తం. తెలంగాణలో మొత్తం మా ఏరియాలో మొత్తం మైనింగ్ జరుగుతుంది. పెద్దపల్లి నుంచి వెళ్ళి కాగజనగర్ వరకైనా రెప్పిన వరకైనా మొత్తం మైనింగ్ మొత్తం మా ఏరియాలో ఫస్ట్ జరుగుతుంది. కానీ మాకులైతే ఈ మైనింగ్లలో జాబులు రావు. సింగరేట్ ఎందుకేరో అర్థం కాదు. అంటే ఇప్పుడు ఈ సింగరేట్ జాబులు అంటే వారసత్వంగా పోతాయి కాబట్టి ఇక మాలాంటి వాళ్ళకి జాబులు అయితే రావు. అది అర్థమైంది మాకు. ఇది వచ్చేసి మైనింగ్ ప్రాపర్టీ ఇదంతా. శ్రీరాంపూర్ ఇదే మంచాలకి గోదావరికి ఉన్న ఒకే ఒక రూట్ ఇది. ఈ బ్రిడ్జ్ దాటకపోతే అటోళ్ళు ఇట్రారు, ఇటోళ్ళు అట్రారు. లవ్ బర్డ్స్ ఎంజాయింగ్ పండుగ. ఈ బ్రిడ్జ్ మీదకి ఎప్పుడు వచ్చినా మంచి ఫీల్ ఉంటుంది, మంచి టైం పాస్ అవుతుంది. అన్న హెల్మెట్ పెట్టుకోలే అన్న. డ్రెస్ అంట చలానే అవుతారు అన్న. గోదావరి కానీ బస్ స్టాండ్ అయితే దాటేసినాం. ఎందుకంటే ఏమన్నా ఫుడ్ అది ఏమన్నా దొరికితే తినేసి స్టార్ట్ అవ్వాలి. సిగ్నల్ అయితే పడ్డది, మిస్ చేసుకుంటే మళ్ళీ ఆగాలి అక్కడ. కరెక్ట్ మేము ఇక్కడ ఉన్నాం. రెండు వాటి రావు. బాబాయ్ మా బండి మీద అయితే ఫుల్ చలాన్ ఉన్నది. బండి ఆపితే వేసుకుంటారు, ఖచ్చితంగా చేసుకుంటారు. అన్ని వితౌట్ హెల్మెట్లు ఉంటాయి. మా బండి మీద అయితే ఫుల్ చలాన్ ఉన్నాయి. బండి ఆపితే తెలుసుకుంటారు లైక్. మరి కూడా అన్నారు మాట బస్కి పోతాము ఎందుకు, బస్కి పోతాము ఎందుకు బైక్ గట్టిగా ఎంతకి మన వర్షం పట్టి ఇబ్బంది అయితే అంటే లేదన్నా నేను బస్కి పోతే నాకు నేను ఫోన్ అన్నా అంటే సరే పోయిరా అని చెప్పి పండించి పంపించిండు. అమ్ముడు దేవుడు కాపు. ఇప్పుడే తిన్నాం.
తిని స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ ఎన్టీపీసీ దగ్గర ఉన్నాం. నరుకుతారు ఎన్టీపీసీ దగ్గర ఉన్నాం. నరుకుతారు నరికి తెచ్చుకుంటా గాయస్. ఆ అమ్మాయి కోసం నేను నరికి తెచ్చుకుంటా గాయస్. ఆ అమ్మాయి కోసం నేను పెద్దదే లారీ టైర్లు పెద్దయే. ఇదే ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్. ఈ టైర్లు చూడండి గాయస్ ఎంత ఎంత ఉన్నాయో. ఆ బుద్ధి ఒక్కటి పడితే సరిపోతుంది గాయస్. మొత్తం చిన్న అవుతుంది. AK-47 స్టిక్కర్ వేసుకున్నాడు దాని మీద. సిగ్నల్ అయితే పడ్డది. ఎంతమంది ఇక్కడ సిగ్నల్ క్రాస్ అయితే చూద్దాం మనం. సిగ్నల్ క్రాస్ అయితే ఎవరు చేస్తారు? అన్న చేద్దామని ప్రయత్నిస్తుండు. అన్న ఆఖరికి కొట్టేసిండు గాయస్. సిగ్నల్ జంప్ మనదే కొట్టినాం. ఈ హైవేలలో ఆర్టీసీ వాళ్ళు మాత్రం ఆర్టీసీ వాళ్ళు ఈ సూపర్ లగ్జరీ వాళ్ళు అసలు మెల్లగా ఓడేపోరు. కొంచెం కూడా గ్యాప్ వేసుకోరు. డైరెక్ట్ కట్లు కొట్టుకుంటూ పోతారు. కింద వచ్చిందంటే చాలు డైరెక్ట్ మీదకి వదులుతారు. ఈ ఒక్క వ్యూ పాయింట్ నాకు ఎట్లా ఫీల్ అవుతుంది అంటే అరకు లేకపోతే ఏదన్నా మంచి హిల్ స్టేషన్ పోయినంత ఫీల్ అవుతుంది ఈ ఒక్క ఏరియాలో. మస్తు ఉంటుంది లొకేషన్. కింద గాంధారి మైసం ఉంటుంది. రిటర్న్ వచ్చేటప్పుడు ఇవి పెడతాం. మస్తు ఉంటుంది. మస్తు మంది వచ్చి ఏమంటారు మొక్కుకుంటారు. వ్యూ మాత్రం మస్తు ఉంటుంది. ఇక్కడ మంచి పీస్ ఉంటుంది. ఒక 2 years బ్యాక్ ఈ ఓన్లీ వన్ సైడే ఉంటుంది. అప్పుడు ఇక్కడ మేము ఫోటోలు కూడా దిగినాం. మనం విఐపి మన కోసం ఎస్కాట్. జెడ్ ప్లస్ సెక్యూరిటీ గాయస్ మా కోసం అని. మా కోసం మనం వచ్చే వరకు అక్కడ ఇనోవా ఒకటి ఆగి ఉంటే ముంగటి ఇనోవా. మనం వచ్చిన తర్వాత స్టార్ట్ అయింది. అంటే మన కోసమే అది. ఈ రోడ్డు క్రాస్ చేసిన వాళ్ళందరూ ఏం చేస్తారంటే డైరెక్ట్ ఇట్లా రోడ్డుని సైడ్ అయితే పోవాలి. బ్యాక్ సైడ్ ఏమంటారు డైరెక్ట్ डाले लमन మంచోడు అంబులెన్స్ వస్తుందని సైడ్ ఇస్తాడు. రోజు కరీంనగర్కి కార్లా బస్సులా ఇట్లా పోతే ఏమనిపించలే, కానీ స్కూటీ వేసుకొని పోతే మాత్రం సుక్కలే. మాట్లాడు. పోతా అంటే ఉడతలేదు కరీంనగర్. పోతా అంటే ఉడతలేదు. చెప్పురా ఏమంటాను. గట్టిగా మాట్లాడు. వీడియోలో వినపడదు అందుకనే గట్టిగా మాట్లాడుతున్నా కానీ పోతా అంటే అస్సలు ఉడతలేదు. ఇప్పుడు గంటన్నర అవుతుంది అలా స్టార్ట్ అయ్యి. అవుతుంది గంటన్నర నుంచి ఇప్పుడు సుందరాబాద్ ఆడాలి. 60 కన్నా ఎక్కువ ఎక్కుతలేదు. ముట్టాలి 60 స్పీడ్ కన్నా ఎక్కువ ఎక్కుతలేదు గాయస్. ఆల్మోస్ట్ పక్కన మీద పడేటట్టే ఉన్నది. ఒక సైడ్ కొరి ఉన్నది. ల్యాండ్ రోడ్ ఒక డైరెక్ట్ రోడ్ మీద వస్తాడు. పిచ్చి ల్యాండ్ రోడ్ సూపర్ వచ్చిండు. జస్ట్ మిక్స్ ల్యాండ్ రోడ్. మనం
అయితే మొత్తానికి గట్టిగా రీచ్ అయినా. ఇంకా ఇంకే ఉన్నాం ఒక 5 minutes దాకా. ఆల్మోస్ట్ 5 minutes. లంచ్ అన్ని రోడ్లో పడతా ఉంటారు. మేబీ ఒక 5 minutes లో మనం కరీంనగర్ లోపలికి అయితే ఎంటర్ అవుతాం. అది వచ్చేసి లొకేషన్ ఎక్కడ ఉందో చూడాలి, చూసి మ్యాప్ పెట్టుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఎగ్జాక్ట్ లొకేషన్ నాకు కూడా అంత ఐడియా లేదు. అన్న లొకేషన్ పెట్టేడు. ఇది ఉంచోటాడు లెఫ్ట్ సైడ్ వస్తాడా రైట్ సైడ్ వస్తాడా పిచ్చి. డెస్టినేషన్ వచ్చేసి ఇంకొక 4 kilometers In 400 meters, at the roundabout, take the second left. ఇదే మా సలార్ చౌక్, తెలుసు కదా సలార్. లంచ్ చూడక Exit the roundabout onto Ashoknagar Main Road. బాయ్ ఫ్యాన్ అన్నట్టు. In 600 meters, turn right toward Aslam Masjid Road. ఇదేనా 600 meters. అన్నీ ఎత్తుక్కొని లొకేషన్కి అయితే వచ్చేసినాం. మహాగణేష్ ఎంటర్ప్రైజెస్. ఇదే షాపు. ఇవి మొత్తం 8600 లైక్ తీసారు. ఇది వచ్చి స్టాండ్ గాయస్, స్టాండ్ బోల్తే యా. ఇది మా 8600. దీన్ని ఇప్పుడు మనం అన్బాక్స్ చేయాలి. అన్బాక్సే కాదు, మొత్తం తీసి ఇక్కడ టెస్ట్ అది లైటా అది అది లైటా ఇలా వెళ్ళాక తీసుకోవచ్చు. ఓకే నమస్కారం. దానికైతే టైం అయితే ఇప్పటికీ నేను తీసుకున్న సామాన్ మెల్లగా సెట్ చేసి తీసుకొని స్టార్ట్ ఇక పోదాం. ఇక మీరు కాళ్ళు ఎడ పెట్టుకుంటారా? అట్లా నడిపితే కాళ్ళు ఎడ పెట్టుకుంటారా? గుద్దల చిన్న గుద్దల, అందుకే నేను నడుపుతారా అని చెప్తాను. నడిపోయా నువ్వే నాతో. సో ఫైనల్ మేమైతే రిటర్న్ అయిపోయినాం. రానికే మాకు దాదాపు 2 hours ప్లస్ పట్టాయి. ఎందుకంటే ఈ స్కూటీ 60 కన్నా ఎక్కువ పోలేదు. పోనీకి ఎంత టైం పడుతుంది? ఇప్పుడైతే 7:15 అట్లా అవుతుంది. పోయేసరికి ఏ టైం పడుతుందో చూడాలి. ఛార్జింగ్ కూడా అంత లేదు. దాదాపు ఫోన్ నార్మల్ అక్కడక్కడ వీడియో తీసుకుంటా, ప్యాక్ చేసుకుంటా వెళ్ళిపోతాం. ఫుల్ మొత్తం మీకు క్లియర్గా పోయిన రోజు చెప్తాం. ఓకే స్టేట్ ఇగో ఇదే మన కరీంనగర్ ఏమంటారు కమాన్, కరీంనగర్ కమాన్. ఇది డైరెక్ట్ కేబుల్ బ్రిడ్జ్ రోడ్. ఇది డైరెక్ట్ కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఇట్లా పోతే అటు సైడ్ పోతే హైదరాబాద్ హైవే. 300 ఫుల్ ట్యాంక్ వచ్చింది. మరి స్కూటీ 300 పెట్రోల్ జస్ట్ ఫుల్ ట్యాంక్. ఇంటికి ఎందుకు జామానికి ఇప్పుడు
ఓకే గాయస్, ఈ వీడియో అయితే ఇంతే. ప్రజెంట్ రూమ్కి అయితే వచ్చేసిన. నెక్స్ట్ వీడియో చూడాలంటే మీరు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఆన్ చేసుకొని పెట్టుకోరు. నెక్స్ట్ వీడియో ప్రీ వెడ్డింగ్ షూట్ ఉంది హైదరాబాద్ చీరాల అయితే బెస్ట్ ఉంటుంది. వీడియో ఎట్లుంటుందంటే నేను మీకు చేసి చూపెడతా. చీరాలది ఆల్మోస్ట్ ఒక 3-4 డేస్లో ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తా. ఈ వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే నాది ఇప్పుడే స్టార్ట్ చేసిన కాబట్టి వీడియోలు నాది ఇంకా గ్రో కావాలంటే మీరు షేర్ చేయాలి, సబ్స్క్రైబర్లు పెరగాలి. నాతోనైనా కాడికి నేను బాగా బెస్ట్ చేయడానికి ట్రై చేస్తా. ఈ వీడియో ఎట్లుందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఏమన్నా ఇంప్రూవ్మెంట్ కావాలంటే నేను బెటర్ వేసుకోవాలంటే మీరు కామెంట్ చేయండి. పక్కా కామెంట్ చేసి ఓకే వీడియో బాగుంది అంటే నెక్స్ట్ బెటర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే బాయ్. సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం మర్చిపోకండి.